వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 సెట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ వన్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ x such that x is an integer, x cube is less than or equal to 50. మనము x క్యూబ్ చేస్తే 50 లోపల ఉన్న ఇంటీజర్స్ రాయాలి. చూడండి, x క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. 1 క్యూబ్ ఏంటన్నా 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఇది 50 కన్నా ఎక్కువ అయిపోయింది కదా, అంటే 3 క్యూబ్ వరకు తీసుకోవాలి, 3 వరకు. నెక్స్ట్ 0 క్యూబ్ ఏమైంది 0, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 కదా. నెక్స్ట్ -1 హోల్ క్యూబ్ ఏమైంది -1, -2 హోల్ క్యూబ్ -8, -3 హోల్ క్యూబ్ -27. ఇలా నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా 50 లోపలే ఉంటాయి. ఇప్పుడు సెట్ ఏమైంది నాన్న ఓవరాల్గా ఆన్సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3. నెగిటివ్ వాల్యూస్ అన్నీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ 50 లోపలే వస్తాయి నాన్న. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు సెట్ ఆప్షన్స్లో చూడండి, ఏమిచ్చారు 2, 3, 4, సెకండ్ ఆప్షన్లో 1, 3, 4, థర్డ్ ఆప్షన్లో 1, 2, 3, ఫోర్త్ ఆప్షన్లో 1, 2, 4. ఏది కరెక్ట్ నాన్న చూడండి, 1, 2, 3 థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4 ఈజ్. ఫస్ట్ వన్ చూడండి నాన్న, సెట్ ఆఫ్ ఆల్ x such that x is a positive integer, x square less than 30. x square less than 30 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మనకి ఇచ్చిన సెట్ ఏంటి 1, 2, 3, 4 కదా. 1 స్క్వేర్ ఏమైంది 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 6 స్క్వేర్ 36 అవుతుంది. అంటే x స్క్వేర్ లెస్ దాన్ 30 అయ్యే విధంగా ఇంటీజర్స్ ఏముంటాయన్నా 1, 2, 3, 4, 5. ఫస్ట్ ఆప్షన్లో ఇవన్నీ ఉండాలి కానీ మనకి ఏమి ఇచ్చారు ఓన్లీ 1, 2, 3, 4 ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ సెట్ ఆఫ్ ఆల్ x such that x is a positive integer, x square plus 1 less than 20. x square plus 1 less than 20. ఈ +1 ఇటు సైడ్కి తీసుకెళ్ళండి, ఏమైంది x స్క్వేర్ లెస్ దాన్ 20 - 1, x స్క్వేర్ లెస్ దాన్ 19. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 5 పెట్టినామనుకో 19 కన్నా పెద్దది అయిపోద్ది. అంటే ఈ వాల్యూస్ అన్నీ సరిపోతాయి కదా. ఈ సెట్లో వాల్యూస్ ఏంటి 1, 2, 3, 4. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. మిగతాది కూడా చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఏమిచ్చారు సెట్ ఆఫ్ ఆల్ x such that x is a positive integer, x square - 1 less than 15 ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ x square - 1 less than 15. ఇక్కడ చూడండి x square -1 అసలుకి అయితే +1, x square less than 16. ఫస్ట్ 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. కానీ ఇక్కడ లెస్ దాన్ 16 మాత్రమే ఉంది, ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఈ సెట్లో వాల్యూస్ ఏమవుతాయి ఇంటీజర్స్ 1, 2, 3 మాత్రమే అవుతాయి. ఇది కాదు కదా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ సెట్ ఆఫ్ ఆల్ x such that x is a positive integer, 2x less than 20. 2x less than 20, 2 1s 2 10s, x less than 10. 10 లోపల ఉన్న ఇంటీజర్స్ ఏంటన్నా 1, 2, 3 ఆన్సో ఆన్ 9 వరకు ఉంటాయి. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా థర్డా ఫోర్తా. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. సెట్ ఆఫ్ ఏబి సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ x such that x is a vowel in the English alphabet. ఏబి అనేది వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి సబ్సెట్ అవుతుందా, ఏఈ
IOU. ఈ సబ్సెట్ అన్నానా? కాదు కదా, రాంగ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 1 2 3 4 ఈ సబ్సెట్ ఆఫ్ 1 2 3నా? తప్పు కదా, ఇక్కడ 4 లేవు, నెక్స్ట్ ఇంక ఎలిమెంట్ లేవు. ఈ ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉండాలి, దీంట్లో లేవు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఆఫ్ 5 బిలాంగ్స్ టు 4 5 6. బిలాంగ్స్ టు ఉన్నప్పుడు ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఇలా ఉండింటే 5 బిలాంగ్స్ టు 4 5 6 అని ఇలా ఉండింటే కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెట్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగే అవుతుంది. నెక్స్ట్ 1, ఈ సెట్ ఆఫ్ 2 3 అనేది కూడా ఎలిమెంటే 4 5. ఈ 4 ఎలిమెంట్స్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఏముండాలి, బిలాంగ్స్ టు ఉండాలి. కరెక్టే కదా, సెట్ ఆఫ్ 2 3 బిలాంగ్స్ టు సెట్ 1 1 2 3 4 5. కరెక్టే కదా, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -4 ఓపెన్ ఇంటర్వెల్ 5. క్లోజ్డ్ ఇచ్చినప్పుడు ఏం చేయమన్నాను, నేను మీకు చెప్పేటప్పుడే చెప్పాను. క్లోజ్డ్ ఇచ్చినప్పుడు R = ఉండాలి, ఓపెన్ ఉన్నప్పుడు ఓన్లీ ఓపెన్ బ్రాకెట్ ఉన్నప్పుడు R = ఉండదు. ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం నాన్న, -4 R ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ కమా 5 ఓపెన్ బ్రాకెట్ కదా. దీనికి ఎలా రాస్తాం, -4 ఓపెన్ బ్రాకెట్ కమా 5. దీనికి -4 రెండిటికి R = ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ రెండిటికి ఉంటుంది. దీనికి -4 5 5కు R = ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, దీనికి ఓపెన్ బ్రాకెట్. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఇచ్చిన సెట్ బిల్డర్ ఫాము? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఏబి సెట్లు ఇచ్చారు, A - B యూనియన్ B - A వాల్యూ ఎంత అన్నాడు. A - B అంటే ఎలిమెంట్స్ ఇన్ A బట్ నాట్ ఇన్ B. Bలో ఎలిమెంట్స్ Aలో ఉండకూడదు. ఏమైద్దిమా, 4 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది, 5 ఉంది కాబట్టి 5ని క్యాన్సిల్ చేస్తే ఏమైంది, A - B 1 2 3. నెక్స్ట్ B - A ఏమైంది, ఎలిమెంట్స్ ఇన్ B బట్ నాట్ ఇన్ A. 4 5 క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతాయి, 6 7 8. ఇప్పుడు ఈ రెండింటిని యూనియన్ చేయండి, ఏమైద్దు, యూనియన్ చేస్తే ఏమైద్ది, కలిపి రాయాలి. 1 2 3 6 7 8. ఏ ఆప్షన్లో ఉంది నాన్న, సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ABC అనే 3 సెట్లు ఇచ్చాడు, A ఇంటర్సెక్షన్ B యూనియన్ C అని అడిగారు. B యూనియన్ C అంటే 2 సెట్లు కలిపి రాయండి నాన్న, 2 3 4 5 6. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏకి B యూనియన్ Cకి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, 2 3 4 ఉంది, 2 3 4 ఉంది. అంటే కామన్ ఎలిమెంట్స్ రాయాలి కదా. ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ C అంటే ఏంటి, 2 3 4. ఏకి B యూనియన్ Cకి కామన్ ఎలిమెంట్స్. ఏ ఆప్షన్లో ఉంది నాన్న, ఆప్షన్ 1. నెక్స్ట్ సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నారు. ఏ ఇది డబుల్ కాంప్లిమెంట్ కదా, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ, కరెక్టే అవుతుంది. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ, యూనివర్సల్ సెట్, అవునా కదా. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ అవుతుంది కానీ 5 అవ్వదు. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ, ఫాల్స్ ఇదే కదా, ఇది కరెక్టే. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, డిమార్గన్స్ లా, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇది కరెక్టే అవుతుంది. 5 కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ, ఇది కరెక్ట్ అవుతుంది. ఫాల్స్ ఏంటి, సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇఫ్ యూనివర్సల్ సెట్ ఇచ్చాడు, ఏ సెట్ ఇచ్చాడు, దెన్ 5' ఇంటర్సెక్షన్ ఏ అని అడిగాడు. చూడండి 5' అంటే ఇంతకుముందు చెప్పాను, 5' అంటే ముందు దాంట్లో ఏమి ఇచ్చాడు, యూ కదా. దీన్ని ఏం రాయొచ్చు, యూ ఇంటర్సెక్షన్ ఏ రాయొచ్చా. యూ అంటే ఏమి ఇచ్చానన్నా, 1 2 3 4 5. ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏంటి, 2 3. ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2 3 2 3. ఏమొచ్చింది మళ్ళీ తిరిగి మనకు, ఏనే వచ్చింది. 5' ఇంటర్సెక్షన్ ఏ వాల్యూ ఎంత, ఏ. 9th వన్ చూడండి నాన్న, యూ యూనివర్సల్ సెట్లో ఏమి ఇచ్చాడు, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ 1 < x < 15. యూ ఏమైద్ది, 1కి 15 లోపల ఉన్న మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటి, 2 3
4 5 6 and so on 14 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఏ అంటే ఏమి ఇచ్చాడు, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 1 15కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటన్నా 2 3 5 7 11 13 ఇంతే కదా 15 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అన్నాడు. ఏ కాంప్లిమెంట్ అంటే ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ. ఏమవుతుందిరా, యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఏమేమి ఉన్నాయి, 2 ఉంది, 2 క్యాన్సిల్ అవుతుంది, 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, 7 ఉంటుంది, 11 ఉంటుంది, 13 ఉంటుంది. ఇవి లేకుండా రాయాలి. ఏమేమి వస్తాయో చెప్పండి. 4 6 8 9 10 12 14. ఏ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్. 10th one, which of the following is not a subset of set of ABCD. ఇది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని సబ్సెట్స్ వస్తాయన్న 2 power of 4 అంటే 16 సబ్సెట్లు వస్తాయి. ఈ 16 సబ్సెట్లో ఏది దీనికి సబ్సెట్ కాదు అన్నది. ఇక్కడ ఓన్లీ 2 ఎలిమెంట్స్కే కదా రాశారు. మనం టోటల్గా రాద్దాం. ఏబిసిడి యొక్క సబ్సెట్స్ ఆర్ ఏమవుతాయి నాన్న సబ్సెట్లు. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ సింగిల్ ఎలిమెంట్స్తో. ఏ బి సి డి 2 ఎలిమెంట్స్ రాయండి. ఏబి బిసి సిడి అండ్ ఏసి ఏడి నెక్స్ట్ బీడి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్తో రాయండి నాన్న. ఏబిసి ఏసిడి ఏబిడి బీసీడి. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏబిసిడి. చూడండి 16 సబ్సెట్లు ఉన్నాయి. వీటిల్లో ఏది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది సబ్సెట్ కాదో చూడండి. ఏబి ఉందా, ఉంది. డిఈ లేదు. బీడి ఉందా, ఉంది. లేనిదేంటి, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. లేనిదేంటి, థర్డ్ వన్. ఇది ఉండదు. ఇంతటితో సెట్స్ చాప్టర్ కంప్లీట్ అయిందిమా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.